లలిత సహస్రనామాలు మనం ఎన్నో నామాలకు అర్థం తెలుసుకుంటూ వచ్చాం. లైక్ అమ్మవారు వర్ణన ఎలా అయితే ఉందో, ఆమె కళ్ళు, ముక్కు, నోరు అంటే ఆమె ముఖం నుంచి ఆమె కటి భాగం వరకు ఎన్నో నామాలు తెలుసుకుంటూ వచ్చాం కదా. సో ఈ రోజు మనం మాట్లాడుకోబోయే నామం ఏంటి అంటే, జనరల్‌గా మనకి లలిత సహస్రనామంలో అమ్మవారి యొక్క చీర వర్ణన ఎలా అయితే ఉంటుందో, ఆమె ఏ రంగు చీర కట్టుకుంది, ఆమె ఏ రంగు చీరలో మనకి కనిపిస్తుంది, ఇవన్నీ కూడా మనకి వీడియోలో మాట్లాడుకోబోతున్నాం అనమాట. ఆ నామం ఏంటంటే 37వ నామం, లలిత సహస్రనామంలో 37వ నామం అనేది. సో నామంతో పాటు అర్థం ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా ట్రై చేస్తూ ఉంటాను. అరుణ కౌసుంభ వస్త్ర భాస్వతటి తటి అంటే ఏంటి? అరుణ వర్ణ ఛాయలో మనకు అమ్మవారు కనిపిస్తుంది అనమాట. ఆ అరుణ వర్ణం ఎలా అయితే ఉంటుంది, లైక్ మార్నింగ్ అసలు అరుణ వర్ణం అంటే ఏంటి, మనకి మార్నింగ్ వచ్చే సూర్యుడు అనమాట అండి. బాలసూర్యుడు ఎలా అయితే మనకి కనిపిస్తూ ఉంటాడో, అలాగే సాయంత్రం వచ్చే సూర్యుడు ఎలా అయితే కనిపిస్తూ ఉంటాడో, మనకి అలా అంత రెడ్ కలర్ లో మనకి అమ్మవారు చీర ధరించింది అనమాట. అండ్ ఆల్సో ఇంకోటి ఏంటి అంటే, కౌసుంభ అంటే మనకి కుంకుమ పువ్వు అనమాట. కుంకుమ పువ్వు ఎంత రెడ్ కలర్ లో ఉంటుందో, ఎంత ప్యూర్ గా ఉంటుందో, అమ్మవారి చీర అంత రెడ్ కలర్ లో కనిపిస్తుంది అనమాట. ఇక్కడ ఎందుకంత రెడ్ కలర్ అంటే, ఎందుకు అంత అమ్మవారికి ఇష్టము, ఎందుకు ఆ రెడ్ కలర్ అంటే ఆమెకి అంత ప్రీతి, అన్ని సార్లు మన లలిత సహస్రనామంలో కూడా చాలా సార్లు రెడ్ కలర్ రిప్రజెంట్ చేస్తాం అనమాట. ఎప్పుడైతే మనకి మందార కృష్ణ ప్రియ చెప్తూ ఉంటారు. మందార కృష్ణం అంటే అమ్మవారికి మందార పూలు అంటే ఇష్టము. అలాగే దాడిమి బీజ ప్రియ అంటే దాడిమి కృష్ణ ప్రియ అని చెప్తూ ఉంటారు. దానిమ్మ గింజలు అంటే అమ్మవారికి ఇష్టము. ఇలా మనకి అమ్మవారు ఒక ఎర్రని వర్ణన తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఆల్సో ఇంకోటి ఏంటి అంటే, అమ్మవారి యొక్క ధ్యాన శ్లోకంలో కూడా మనకి ఒక ఎర్రని వర్ణన గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే మనకి ఈ దేవతలందరూ కూడా బండాసురుడు సంహారం చేయడానికి ఒక యజ్ఞం తలపెట్టారో, ఆ యజ్ఞం చేసినప్పుడు మన డైరెక్ట్ గా ఎవరికి కూడా అమ్మవారు కనిపించలేదు. లైక్ అమ్మవారు ఇట్లా రూపం వల్ల మనకు కనిపించలేదు అనమాట. ఫస్ట్ మనకి ఆ ఒక యజ్ఞగుండం నుంచి ఆ దేవతలు హవిసిచ్చిన తర్వాత ఆ యజ్ఞగుండం నుంచి ఒక ఎర్రని కాంతి బయటపడింది. ఆ ఎర్రని కాంతిని దేవతలందరూ కూడా ఒక సూర్య వెలుగు ఎలాగైతే ఉంటుందో, ఒక 1000 సూర్యులు గల వెలుగు ఎలాగైతే ఉంటుందో అంత గొప్ప ఎర్రని కాంతి కనిపించింది అనమాట అండి. ఆ కాంతిని దేవతలను ఫస్ట్ స్తుతించింది అనమాట. ఫస్ట్ అమ్మవారు మనకి కనిపించింది ఒక ఎర్రని కాంతిలో కనిపించింది. సో అందుకే రెడ్ కలర్ కి లలిత సహస్రనామానికి చాలా కనెక్షన్ ఉంది అనమాట అండి. సో అందుకే ప్రతి ఒక్క లైన్ లో ఏదో రకంగా మనకి ఒక ఎరుపు వర్ణన అంటే అమ్మవారి కలర్ వర్ణన జరుగుతుంది అనమాట. అమ్మవారు కూడా గౌరీదేవి కూడా మనకి ఎర్రని వర్ణంలో కనిపిస్తూ ఉంటుంది. గౌరవర్ణం అని చెప్తూ ఉంటారు. గౌరీదేవి వర్ణ అందరూ అమ్మవారు చాలా మంది నల్లగా ఉంటుందంటారు, గౌరవర్ణంలో కనిపిస్తుంటారు. గౌరీదేవి గౌరవర్ణంలో ఉంటుంది, అంటే మనకి రెడ్ కలర్ లో ఉంటుంది అనమాట అమ్మవారు. సో ఈ విధంగా ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, మనకి 3 సార్లు వర్ణన చేశారు అమ్మవారి ఒక చీరని మూడు రకాలుగా వర్ణన చేశారు. కుంకుమ పువ్వు వర్ణన అని చెప్పారు, బాలసూర్యుడు వర్ణన అని చెప్పారు. ఇలా మనకి ఎన్నో రకాలుగా అమ్మవారికి వర్ణన జరిగింది అనమాట. ఇకపోతే మనకి లైక్ ఈ రెడ్ కలర్ దేనికి రిప్రజెంట్ చేస్తుంది? చైతన్యము, జ్ఞానము, అనురాగము, తెలివి, వివేకము, శక్తి స్వరూపిణి అనమాట. ఇవన్నీ కూడా మనకి రెడ్ కలర్ అనేది రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు బ్లడ్ రిలేషన్ చెప్తూ ఉంటాం, లైక్ తల్లి బిడ్డకి సంబంధం ఏంటి, మనకి రక్త సంబంధం చెప్తూ ఉంటారు. సో ఇలా మనకి రెడ్ కలర్ అంటే ఏంటి అంటే నిజంగా ఒక ప్యూరిటీ అనమాట. సో అందుకే మనకి అమ్మవారికి రెడ్ కలర్ చాలా ఇష్టం. మనం కూడా అమ్మవారికి కుంకుమ పూజ చేస్తూ ఉంటాం. కుంకుమ ఎందుకు అమ్మవారికి సమర్పిస్తూ ఉంటాము, అసలు కుంకుమ పూజ ఎందుకు చేస్తూ ఉంటాము అంటే, ఆమెకి అంత ఇష్టం. సువాసిని వచ్చిన ప్రీత మానస, సువాసిని ఎవరైతే కుంకుమ బొట్టు తన ఒక నుదిని ధరిస్తూ ఉంటారో వాళ్ళకి వాళ్ళ మీద అమ్మవారి కృప చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. అందుకే మనకి కుంకుమ మీద అంత ఇంపార్టెన్స్. ఎవరైనా వస్తే కుంకుమ బొట్టు పెట్టి పంపిస్తాం. ఎందుకు అంటే అమ్మవారి స్వరూపం, అమ్మవారి కుంకుమ అంటే అంత ఇష్టం కాబట్టి ఇంటికి ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి కుంకుమ బొట్టు పెట్టి పంపిస్తూ ఉంటారు అనమాట. సో మన ట్రెడిషన్, మన కల్చర్ అన్ని కూడా ముందుకు తీసుకెళ్ళడానికి లలిత సహస్రనామాల్లో ఇలా ఇంక్లూడ్ చేశారేమో నాకు అనిపిస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి జనరల్ గా అనిపిస్తూ ఉంటుంది. బట్ ఇలాంటి నామాలు మన అందరం కూడా లైక్ సింపుల్ గా చదివేస్తూ ఉంటాం. లైక్ సరే ఈ నామం అయిపోయింది, నామకేవా చదివేస్తూ ఉంటాం. కానీ చూసారు కదా, ఇప్పటికొచ్చి మనం ఎన్ని నామాలు మాట్లాడుకున్నాము, ఆ నామాల్లో ఒక్కొక్కటి ఎంత సెన్సిటివ్ అర్థం ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనం ఆ నామం చదివేటప్పుడు మనకి అర్థం మన బుర్రలో కనుక పడింది అంటే, మనకి మంచిగా మన వే అని కూడా ఎన్హాన్స్ అవుతుంది అనమాట. మనం ఏం చేద్దాం అనుకున్నా కూడా లైక్ ఏదైనా తెలుసుకుని చేస్తే చాలా బాగుంటుంది. తెలుసుకోకుండా ఎంత పూజ చేసినా కూడా అది వ్యర్థం అవుతుంది. అంటే దానికి ఫలితం ఉంటుంది, బట్ తెలుసుకొని చేస్తే ఇంకా ఎక్కువ ఫలితం ఉంటుంది అనమాట అండి. సో నాకు తెలిసి వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ నామం ఏంటి, అమ్మవారు ఇంకెలా వర్ణన చేశారని కూడా మాట్లాడకపోతున్నాం. ఇది చాలా పెద్ద సిరీస్ అనమాట అండి. సో లలిత సహస్రనామం 178. జనరల్ గా మనం మాట్లాడుకుంటే 1000 నామాలని చెప్తూ ఉంటారు. బట్ మనం ఒక్కొక్క నామం తీసుకుంటున్నాం కాబట్టి అది 1000 వీడియోస్ రాబోతాయి అనమాట. ఈ ఛానల్లో మనకి దీని గురించే ఒక 1000 వీడియోస్ రాబోతున్నాయి అనమాట. సో స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. ఇలా ఎన్నో నామాలను చెప్పుకోబోతున్నాం అండి. సో మరీ మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటా. శ్రీమాత్రే నమః. జై శ్రీరామ్.